క్రోర్ అంటే ఆ రోజుల్లో అంత ఎక్కువ. ఇప్పుడు అసలు ఒక రోజు సినిమా 15-20 కోట్లు అంటే కూడా కంటి కానట్లే కదా సార్. అన్ని 500-1000 కోట్లు. ఇప్పుడు రామారావు ఎంత తీసుకున్నాడు ఎవడు తెలియదు, కృష్ణగారు ఎంత తీసుకున్నాడు తెలియదు, సోమబాబు ఎంత తీసుకున్నాడు తెలియదు, ఎంత పెట్టి సినిమా తీశారో తెలియదు. నాయుడు గారు వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా చెప్తే మ్యాక్సిమం ఇది భారీ వర్ణ చిత్రం అని చెప్పేవారు, అంతే. అంతేగాని ఇంత అయింది ఇదేం చెప్పేవారు కాదు. అది కాదు కదా, సినిమా ఓపెనింగే మైక్ పట్టుకుని ప్రొడ్యూసరే చెప్తుండే ఇది 400 కోట్లు అవుతుందండి, ఒక 5-6 కోట్లు ఎక్కువైనా నేను భరిస్తాను, చాలా మంచి సబ్జెక్ట్ అది ఇది. ఆ లెక్కలు ఎవడికి చెప్పుకోవాలి? ఇన్కమ్ ట్యాక్స్ కూడా చెప్పుకోవాలి, మనకెందుకు? ఇందాక చెప్పానే, సినిమా చూసేవాడికి నువ్వు ఎంతలో తీసేవాడు ఎవడికి కావాలి, సినిమా బాగుందా లేదా. ఇప్పుడు చిన్న సినిమా 4 కోట్లు తీసిన సినిమా 40 కోట్లు వసూలు చేస్తుంది, దానికి ఏమంటా నువ్వు? ఏమండి? కరెక్టే సార్. కాబట్టి అలా చేయకూడదు. నువ్వు చెప్పుకోవడం సినిమా అవసరం అయిందండి, సబ్జెక్ట్ కావాలి అందుకని రిచ్గా తీశాను, అది వేరు. భారీ వర్ణ చిత్రం అని చెప్పడం వేరు, ఇలా చెప్పడం వేరు కదా. అవునవును, అది ఆ లెక్కలతోటే ఆ సినిమా సత్తా ఏమిటో చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాస్తవం సార్. సార్ మీరు ప్రాణం ఖరీదు నుంచి మొదలుపెట్టిన తర్వాత మీకు వచ్చే ఒక్కొక్క పాత్ర వాటంతట అవే వచ్చిన పాత్రలా అంటే ఎందుకంటే రకరకాల పాత్రలు వేశారు కాబట్టి ఈ పాత్రకి మీరు బాగుంటారు అని మీరు మళ్ళీ అక్కడి నుంచి క్యారెక్టర్ రోల్స్లోకి వెళ్ళడం, మధ్యలో తర్వాత హాస్య నటుడుగా, విలన్గా అన్నీ పండించారు కదా సార్. ఇప్పుడు ఫోటోలు కనబడుతున్నాయి కదా. అవును సార్. వీటిలో ఏ క్యారెక్టర్ మీరు నమ్మరండి, నాకు ఓ రోజు ముందు పిలిచి చెప్పింది లేదు. ఆ రోజు వెళ్ళటం ఒక అరగంట కూర్చోబెట్టి ఆయన క్యారెక్టర్ చెప్పడం, కోటగారు మీరు అనుకుంటాం, మీరు కూడా ఏమన్నా ఆలోచన ఉంటే చూపెట్టండి, బాగుంటే పెట్టేద్దాం అంటాం, పెట్టడం చేయడం అంతే. మీరు నమ్మరు ఆ మాట. ఆ టైం కూడా లేదండి. కాకపోతే నన్ను కన్సల్ట్ చేసిన 4-5 వేషాలు ఉన్నాయి. అవేంటంటే ఆ బట్టలు చేయటం న్యాచురల్గా ఉండాలి. గంజాల గారి సినిమాలు వాటిలో విగ్గులు యాక్సెప్ట్ చేసేవారు కదా, వాళ్ళు 4 సినిమాలు చేస్తున్నాం, నీకు విజ్ఞానం అనేది ఎక్కడుంది ఏంటి చూసుకుని ఆ టైం చూసుకుని సేవ్ చేసి కరెక్ట్గా పెట్టేవారు, అంతే తప్ప నాకు మిగిలింది ఏమన్నా అన్నీ అక్కడికక్కడ ఆన్ ద స్పాట్. అంటే ఒక రోజులో సార్ మీరు బిజియెస్ట్ టైంలో ఎన్ని గంటల ఎన్ని కాల్ షీట్స్ ఉండేవి? నేను మ్యాక్సిమం 4 చేశానమ్మా. 4 సినిమాలు 3 స్టేట్లో పనిచేశాను ఒక రోజులో. కన్నడ పొద్దున హైదరాబాదు, మధ్యాహ్నం తమిళ, ఈవినింగ్ బెంగళూరు. పెళ్లి చేసి మళ్ళీ మార్నింగ్ వచ్చి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో స్నానం చేసి మళ్ళీ షూటింగ్ వచ్చాను. మద్రాసులో ఉండేవాడిని. ఇప్పుడు ఇంత సెక్యూరిటీ లేదుగా అప్పుడు. అవును, కానీ చాలా ఎంత విస్తారమైన కెరియర్ సార్ మీది. మీకు బాగా ఇష్టంగా మీరు పనిచేసిన దర్శకులు ఎవరు సార్? నేనే కాదండి, ఒక విషయం చెప్తాను, అందరికీ చెప్తాను ఆర్టిస్టులు విసుక్కోకుండా. ఇప్పుడు కూడా ఇప్పటిదాకా షూటింగ్ చేస్తే మళ్ళీ రమ్మంటున్నాడు అనుకోదానికి, అట్లా విసుక్కోకండి. ఏ అంటారు ఏం లేదు, ఆర్టిస్ట్కి ఒక టైం అంటూ వస్తుంది. ఇక ఆ టైం వచ్చిందంటే ఇక నీకు టైం ఉండదు, అంతే. గొప్ప మాట సార్ అది. ఆ టైం వచ్చిందంటే టైం ఉండదని, టైం ఉండదు నీకు, అంతే. అంటే బాగా వెలుగుతున్నట్టు ఇక అదంతే, ఇక నీకు టైం ఉండదు, నీకు భోజనానికి కూడా టైం ఉండదు. కానీ తర్వాత వెనక్కి ఆ టైంలో జాగ్రత్తగా ఉండాలి. అది ఆరోగ్యం అన్ని రకాలుగా. ముందు ఫస్ట్ బిహేవియర్, ఆహార వ్యవహారాల్లో, మాట భాషలో, అవతల వాళ్ళతో మాట్లాడటం, ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి. ఉంటే లాంగ్ లివిటీ ఉంటుంది, లేకపోతే ఎట్ట వచ్చిందో అట్ట అయిపోతుంది. ఎంతమంది చూసాం మన మహానుభావులు సీనియర్స్ కదా. అవును సార్. హాస్టల్ పోగొట్టుకుని చివరికి అడుక్కునే పరిస్థితికి వచ్చారు. వాళ్ళకి ఏం కర్మ చెప్పండి. అదే బిహేవియర్. కాస్త మనకు మంచి టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు టైం ఉండదు, ఆ టైంలోనే మనం జాగ్రత్తగా ఉండాలి. ఏ రకంగానో ఏదో భగవంతుడు నాకు నా పెళ్ళాం పెళ్ళి వాళ్ళ అదృష్టం బాగుండి అలాంటివి ఏం జరగలేదు, ఏదో వెళ్ళిపోతాను అంతే. ఆ మధ్య చాలా బాధేసింది సార్, మీరు ఒక వీడియో పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. మీడియాలో మీకు ఏదో అయిందనే వచ్చే వార్త రావడం. ఇప్పుడు నేనేం సిగ్గుపడినా, ఇప్పుడు నువ్వు వచ్చావు, ఏం చెప్పాను? పిక్కలు కాస్త నొప్పిగా ఉన్నాయమ్మా, కట్టేది డాక్టర్ ఇది
కాసేపు కష్టం, అందుకని కాస్త నడవటం అది కష్టం అని చెప్పాను. తప్పే ఉంది దాంట్లో. వాడెవడో కొడుకునాథలో చచ్చిపోయాడని పెట్టాడు ఒకసారి. నేను పిలిచి కేకలేసాను, తప్పయ్య అది. మీ నాన్నకు రా 75 ఏళ్ళు వస్తే కాళ్ళు నొప్పి కళ్ళు నొప్పి ఏదో ఒకటి వస్తాయి కదా, అలాగే నాకు కూడా వచ్చింది. నేను మంచినే కదా, నన్ను దానికి పెద్ద టీవీలో పెట్టి చెప్పాల్సిన కర్మ ఏంటి నీకు? తప్పు కదా, దాని మీద రూపాయలు సంపాదిస్తావా? కేకలేసాను నేను. పాపం సుశీల్ గారు పోయిందన్నారు, ఒకసారి జానకి గారు పోయిందన్నారు. ఆవిడ పాపం అమెరికాలోనే ఎక్కడ ఉంది అప్పుడు సుశీల్ గారు. ఆవిడ అక్కడి నుంచి ఇంటర్వ్యూ, నేను బాగానే ఉన్నాను, నా మీద అట్లా పెట్టకండి. ఎదుగో అక్కడ ఫోటోలు ఉంటాయి ఆవిడతో. జానకి గారు ఫోటో లోపల ఎక్కడ ఉండాలి, అది కెమెరా ఫోటో తీయించలేదు నేను బయట. ఇంటికి వచ్చారు, ఇంటి భోజనాలు చేశారు, చాలా అందరూ వస్తుంటారు నా ఇంటికి. ఇప్పుడు వస్తారా సార్ బాబుమోహన్ గారు, బ్రహ్మానందం గారు? ఎందుకంటే బాబుమోహన్ గారు మీరు కాంబినేషన్ అదిరిపోయింది అందరికీ. అదొక కాంబినేషన్ అండి. అది ఇండస్ట్రీలో ఎవరికి పెద్దగా రాదు. అది అలా గోపాలరావు, రావు గోపాలరావు, రామలింగయ్య గారు అంటే వాళ్ళ వ్యాఖ్యాలు పెక్యులర్గా ఉండేవి. అవును. మా ఇదేంటంటే ఒక స్టాండర్డ్ కామెడీ, స్టాండర్డ్ అంతే కాదు. ఆడిదంతా వీడు పడతాడు, ఆడిదంతా ఇస్తున్నాడు. ప్రతి సినిమాలు తెలిసి కూడా నవ్వేవారు. తర్వాత బాబుమోహన్ మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. సినిమాలు చూస్తే వాడి తన్నులు చూస్తే అసలు నడులు పోతాయి అనుకుంటారు. ఒక్కసారి కూడా అట్ట కాలు తగిలే అవ్వలేదు, అట్ట టచ్ అవడం అంటే పడిపోయాడు. మంచి టైమింగ్ ఉన్నాడు. ఎందుకంటే డాన్స్ అది వచ్చు అతనికి, అదొక అది ప్రాప్తం. అది సార్ మీరు అన్నట్టు రంగస్థల అనుభవం, రేడియో అనుభవం, అది వాయిస్ మాడ్యులేషన్, హావభావాలు, బాడీ లాంగ్వేజ్ కొంతవరకు. కానీ డాన్స్, పౌరాణిక పద్యాలు ఇవన్నీ కూడా నేర్చుకున్నారా సార్ మీరు? నేను పౌరాణిక పద్యాలు నేర్చుకోలేదమ్మా. పౌరాణిక చిన్న నాటకాలు పెద్దగా వేయలేను, వేసాను. అప్పుడు పద్యాలు ఎలా మీకు? దాంట్లో పద్యాలు పెట్టలేదు, పెద్దగా పెట్టలేదు. ఓకే, అలా అలా పెద్దగా కాదు, పద్యం పెట్టుకున్నాను. ఎంతసేపు ఇలాగే